అమ్మో జనాన్ని నిద్రలేపుడంటే మస్తు కష్టముల్లా సామాన్యంగా లేవరాలు ఏంది రాత్రి నిద్ర పోతే పొద్దుగాల లేపుడు గురించి కాదు నేను చెప్పేది జనాన్ని చైతన్యవంతం చేయడం పబ్లిక్ ని జాగృతం చేయడం గురించి మాట్లాడుతున్నా మీరెంతకాలం ఇలా మోసపోతూనే ఉంటారు మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు రండి నిద్ర లేవండి మీ హక్కులను సాధించుకోండి ఇగో గిట్లా ఏండ్ల సంధి ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా చెవిన పెట్టినోళ్ళే లేరు కానీ ఒక్క మనిషి దేశం మొత్తాన్ని నిద్రలోకెళ్ళి లేపిండు ఈ సుంటోళ్ళు ఇంకో 10 మంది ఉంటే చాలు మన దేశం ఎడుకో పోతుంది ఈ అక్క పేరు ప్రేమలత బొంబాయిలా టికెట్ తీసుకోకుండా రైలెక్కింది టీసీ దొరికించుకొని 10 రూపాయల టికెట్ తీసుకున్నందుకు 260 రూపాయల దండిగేసిండు ఇక గప్పుడు సురువైన చూడుండ్రి అస్సలు తీన్మార్ దండగనా నేనెందుకు కట్టాలి మీకు శాతనైతే దమ్ము ధైర్యం ఉంటే విజయమాల్య తాన 9,000 కోట్లు వసూలు చేయండి అటెంక నేను ఫైన్ కడతా అనే లాజిక్ పాయింట్ తీసింది పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయి పెన్మిటికి ఫోన్ చేస్తే ఆయన ఉరికొచ్చి ఫైన్ కట్టబోయిందట దబ్బున పర్సు గుంజుకొని నాకో పట్టు చీర కొని అంటే శాత కాదు కానీ సర్కార్కు ఫైన్ కడుతున్నావు ఫైను జేబులు గులగుల పెడుతున్నాయా అని 4 జోపిడిచిపెట్టిందట మొగన్ని కూడా వామ్మో ఈమెతో మాట్లాడి గెలుచుడు మాతోని కాదని కేసు పెట్టి కోర్టుకు పంపిండ్రు ఇదే లాజిక్ పాయింట్ ఆడ కూడా మాట్లాడితే ఎంత పెద్ద జడ్జి సార్ అయినా ఏం తీర్పిస్తాడు చెప్పుండ్రి మొన్న బ్యాంకు లోన్ కట్టలేదని పెన్మిటిని ట్రాక్టర్ మీదకెళ్ళి గుంజుకోబోతుంటే తమిళనాడులో కూడా ఒక అక్క గిట్లనే అడిగింది పోలీసులను ఇక రేపటి నుంచి పబ్లిక్ ను కరెంటు బిల్లు అడుగుమన్నా నల్ల బిల్లులు అడిగినా బస్సుల టికెట్ అడిగినా మొదలు విజయమాల్య సార్ తన వసూలు చేయండి అని షరతు పెడితే ఏంది పరిస్థితి కోట్ల రూపాయల అప్పులు వంచిన బ్యాంకులేం కావాలి అయ్యా సర్కార్ సార్లు ఫస్ట్ ఈ బోతే వార్తాన 9,000 కోట్లు గుంజుకరాండ్రి లేకుంటే పబ్లిక్ అంతా కలిసి 9 లక్షల కోట్లు ముంచగలరు